ఆమెకున్న ఆ మాట ఇది కూడా వేరు. కమాండ్ చేయగలిగిన పెద్ద లీడర్. అప్పట్లోనే తల్లి తెలంగాణ లాంటి పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమంలో చాలా కీ రోల్ పోషించిన మహిళ ఆవిడ. అయితే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అనుకోకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్లోకి వెళ్ళారు. ఒకప్పుడు కేసీఆర్ తన సొంత చెల్లి అని చెప్పాడు ఆవిడ. ఎంత గొప్ప లేడీ కాకపోతే ఆమెను కేసీఆర్ నా చెల్లి అంటారు. తర్వాత విభేదాలతో బయటకు వచ్చి ఉండొచ్చు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక్కడ విషయం ఏంటంటే ఆవిడ అసంతృప్తిగా ఉన్నారా, పార్టీ ఆమె సేవలను వాడుకోవట్లేదా అనేది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్సీ ఇచ్చాము, ఆవిడే పడి ఉంటుందిలే అన్నట్టు కాదు కదా. ఆవిడ సేవలు వినియోగించుకోవాలి. ఆవిడ ఫేస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లో ఆవిడ ఒకరు కదా. అలాంటి మహిళని పీసీసీ చీఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పిలిపించాలి గాంధీ భవన్కి. ఇంపార్టెంట్ మీటింగ్స్ జరిగినప్పుడు విజయశాంతి గారు ఉన్నారు, ఆవిడ సలహాలు తీసుకుందామని ఆవిడ సలహాలు తీసుకోవచ్చు. ఆమెని పరిపాలనకు సంబంధించిన పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఆహ్వానించి ఆమె సేవలను వినియోగించుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీలో ఈగోస్ ఎక్కువ ఉంటాయి. అవునన్నా కాదన్నా మేమందరం సుపీరియర్స్, మేము లీడర్స్, సో మమ్మల్ని పిలవకుండా పిలవని పేరెంట్ లాగా అక్కడికి వెళ్ళలేరు కదా. ఇప్పుడు గాంధీ భవన్లో అనేక రకాల వర్గాలు ఉంటాయి, అనేక రకాల గ్యాప్ ఉంటుంది. పీసీసీ చీఫ్కి మిగిలిన వాళ్ళందరికీ మధ్య కూడా చాలా గ్యాప్ ఉంది, మంత్రులకి ఎమ్మెల్యేలకి గ్యాప్ ఉంటుంది. ఇదే క్రమంలో ఆ పీసీసీ చీఫ్ అంటే పార్టీని ముందుండి నడిపించే, బుధాన్ని నడిపించే వ్యక్తి అందరినీ కలుపుకోలుగా వెళ్ళాలి. ఎస్, విజయశాంతికి ఫోన్ చేసి వాళ్ళ పార్టీకి సంబంధించిన సమావేశం ఉంది, మీరు రావాలని పిలుస్తున్నారా, పిలిస్తే ఆవిడ వెళ్ళట్లేదా అనేది కూడా ఇంపార్టెంట్. అలాగే పార్టీ ఎందుకు యాక్టివ్గా ఉండట్లేదంటే అసంతృప్తి ఉందని ఉంటుంది. నేను ఒక సీనియర్ లీడర్ని కదా, నన్ను పార్టీలు ఎందుకు జోక్యం చేసుకుని ఇవ్వట్లేదు, ఎందుకు 3 ఏళ్ళు అయినా కూడా నన్ను పట్టించుకోవట్లేదని ఆవేదన ఆవిడ వైపు నుంచి కూడా ఆమె వైపు నుంచి కూడా ఉందేమో నా ఉద్దేశం. కానీ ఓకే, ఎమ్మెల్సీ కాబట్టి ఆవిడని ప్రతిదానికి పిలవాలంటే పిలవకుండానే చాలా మంది రియాక్ట్ అవుతున్నారు కదా. ఇప్పుడు